ఈ రోజు పిల్లలే రేపటి భావి భారత పౌరులు అనే దానికి నిదర్శనంగా ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రైమరీ స్కూల్ చిన్న పిల్లల్ని మనం బయటికి పంపించాలంటే ఇక్కడ దగ్గర స్కూల్స్ లేక చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి మన ఊళ్ళోనే చిన్న ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేస్తే పేరెంట్స్ కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా పిల్లలకు కూడా స్ట్రెస్ లోన్ కాకుండా ఉండే ఉద్దేశంతో మన పిల్లలకు మన ఊళ్ళోనే స్కూల్ని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అయితే ఏంటంటే ఈ స్కూల్ పిల్లలు 50 మెంబర్స్ 20 మెంబర్స్ 30 మెంబర్స్ అట్లా అయినప్పుడు మీరు అనే మనకి యూపీఎస్సీ సార్లు చెప్పే వాళ్ళ స్టూడెంట్సే టీచర్స్ అయితే చెప్తారేమో అని చెప్పేసి మీరు అట్లా అపోహ పడకండి. ఎందుకంటే వీళ్ళకి కూడా టీచింగ్ చేయడానికి ఇప్పుడు మన ఇన్స్ట్రక్టర్లు తర్వాత ఆయాలను కూడా మనం తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా అతి త్వరలో మన దగ్గరకు వచ్చేస్తారు. మన పిల్లలకు చెప్పే టీచర్స్ వేరే ఉంటారు, మళ్ళీ యూపీఎస్ పిల్లలకు చెప్పే టీచర్స్ కూడా వేరే ఉంటారు. అలాంటి ఆ విషయంలో ఎలాంటి అపోహ పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనకు కళ్యాణి గారు చెప్పినట్టుగా సర్పంచ్ గారు చెప్పినట్టుగా వాళ్ళ పిల్లల్ని కూడా ఈ స్కూల్ పంపించడం జరుగుతూ ఉంది. కాబట్టి వార్డు మెంబర్లు కానివ్వండి, తర్వాత ఇంకా మిగతా ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇంకా ఇంకెవరైనా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళే కానివ్వండి, ప్రతి ఒక్కరూ మన గవర్నమెంట్ స్కూల్కి పంపించండి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో అసలు ఏది ఇవ్వట్లేదు అనేది ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకోండి. గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లలకి ఏది ఇవ్వట్లేదు, అసలు ఎలాంటి ఫెసిలిటీ కల్పించలేదు. కాకపోతే కొంచెం స్కూల్స్ పాతగా ఉండొచ్చు, అంతేగాని ప్రతి ఫెసిలిటీ అనేది ఖచ్చితంగా కల్పిస్తుంది. కొంచెం లేట్ అవుతుందా కావచ్చు, కానీ ఇంకా కొంచెం మనకు రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విద్యాశాఖ సరదాగానే పెట్టుకొని విద్యాశాఖను బలోపేతం చేసే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ పిల్లలందరికీ ఒక 23 రకాల కిట్స్ ఇవ్వడం జరుగుతా ఉంది. బుక్స్ కానివ్వండి, టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, స్కూల్ కిట్స్ స్పోర్ట్స్ కిట్స్ కానివ్వండి, తర్వాత ఇంకా చాలా యూనిఫామ్ సంబంధించిన టైల్ కానివ్వండి, బెడ్లు కానీ, షూ కానీ ఎన్ని రకాలు తీసుకున్నారు. ఇప్పుడు అల్పాహారం కూడా మనం ప్రొవైడ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాకపోతే ఈవినింగ్ అవర్స్ లో స్నాక్స్ కూడా ఇచ్చే ప్రక్రియ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కటి మనం వ్యాన్ ఫీజు లేదు మనకి ఇక్కడ, మామూలుగా రావచ్చు స్కూల్కి. అదే మనం ప్రైవేట్ స్కూల్స్ పంపిస్తే ఎన్ని రకాల ఇబ్బందులు, అక్కడ ఫీజు కట్టాలి, అన్ని మనమే కొనుక్కోవాలి. చాలా మంది పేరెంట్స్ ఫీజు కట్టలేని స్థితిలో కూడా ఎంతో కష్టపడి పంపిస్తున్న పరిస్థితులు మనం ఇస్తున్నాం. అలాంటి పరిస్థితి ఉండకూడదు. ఎలాంటి విషయంలో కూడా ఒక పిల్లోని చదివించాలంటే తల్లిదండ్రులు ఎలాంటి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఇంత మంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు. గవర్నమెంట్ స్కూల్ యొక్క విలువ తనకు తెలుసు. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ గవర్నమెంట్ స్కూల్కే మీ పిల్లలందరినీ పంపించాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు ఈ కిట్స్ కూడా ఒక 1000 కోట్లతోని ఈ కిట్స్ కూడా మనకు అందివ్వడం జరుగుతూ ఉంది. 27 లక్షల మంది విద్యార్థులకు అందివ్వడం జరుగుతూ ఉంది. ఇంత మంచి అవకాశాలు మనకు గవర్నమెంట్ కల్పించినప్పుడు మనం ఎందుకు గవర్నమెంట్ స్కూల్ పంపించకూడదు? ఇక్కడ ఏంటి ఫ్యాకల్టీ, మంచి ఫ్యాకల్టీ ఉంటుంది, బీఈడీ చేసుకుంటారు, పీజీ జరుపుకుంటారు, పిహెచ్డీ చేసుకుంటారు, క్వాలిఫైడ్ టీచర్స్. ప్రైవేట్ స్కూల్ పంపిస్తే వాళ్ళు మామూలుగా డిగ్రీ ఏదో ఒకటి చదివి వాళ్ళు చెప్తా ఉంటారు. కాబట్టి మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్కి పంపించండి. పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం మనం అందరం సహకరించాలి. వాళ్ళ భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్తు. కాబట్టి మీ అందరినీ ప్రభుత్వ స్కూల్కి పంపించమని నేను సవినయంగా వినవించుకుంటున్నాను.